హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ను వ్లాగర్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, చాలా రోజుల కాంచి అనుకుంటున్నా ఇలాంటి ఒక టెంపుల్కి వెళ్ళాలి, అది అసలు ఏంది, అక్కడ ఏం జరుగుతుంది చూద్దామని చెప్పేసి నాకు చాలా రోజుల కాంచి అనుకుంటున్నా, కానీ వీలు పడలేదు. సో ఈరోజు నాకు వీలు పడింది. సో వెళ్ళాం. అది ఏందనంటే, అంత ప్రత్యేకత ఏందనంటే, మియాపూర్కి దగ్గరలో ఉన్న శ్రీ కాళికామాత టెంపుల్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఎన్నడూ చూడని విధంగా మనకైతే యమధర్మరాజు గారు అండ్ చిత్రగుప్తులు అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుద్ది స్టార్టింగ్లోనే. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి అయితే మనకు స్టార్టింగ్లోనే వీళ్ళిద్దరూ మనకు దర్శనం ఇవ్వడం జరుగుద్ది. సో నాకు ఇక్కడ ప్రత్యేకత ఏందనంటే, నేను ఎక్కడ చూడని విధంగా నాకు అసలు చూడగానే షాక్ అనేది ఏందనంటే, యమధర్మరాజు చిత్రగుప్తులు వీళ్ళు ఏ టెంపుల్లో కూడా కనిపించరు. సో ఇక్కడ ఉండడం ఈ టెంపుల్కి ఇదొక మెయిన్ అట్రాక్షన్ అని చెప్పేసి అనొచ్చు. సో దానికి కొంచెం పక్క సైడే ఉంటే ఇక్కడ వీరభద్రు అండ్ మన నాగదేవతలు చాలా రకాలుగా 4 పడగలు, 5 పడగలు, మళ్ళా 9 పడగలు, సో ఇలా చాలా జంట నాగులు అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుద్ది. వీటికి మనం అభిషేకం చేస్తే చాలామందికి కళ్యాణ ప్రాప్తి, అలాగే సంతాన ప్రాప్తి, నాగ దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగుతాయని చెప్పేసి చాలామంది అంటారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాలభైరవుడు, అలాగే దుర్గామాత, అలాగే గణపతి దేవుడు, వీళ్ళందరూ ఇక్కడ చాలా రకాలుగా చాలా దేవతలు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుద్ది. సో ఈ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, ఇక్కడ ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం ఇక్కడ అభిషేకం అయితే జరుగుద్ది. సో ఇది మనకు మెయిన్ అన్నమాట, మంగళవారం శుక్రవారం. సో చాలా రకాల నాగదేవతలు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుద్ది. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందనంటే, చూస్తే చిన్నగానే కనిపిస్తుంది టెంపుల్, కానీ దానిలో ఉన్న ప్రతి ఒక్క ఆలయం, ప్రతి ఒక్క దేవత చాలా అంటే చాలా బాగుంది. అది చెప్పడం కంటే మనం స్వయంగా వెళ్ళి చూస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ టెంపుల్ ఎక్కడుందంటే, మియాపూర్కి నుండి బాచ్పల్లి వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. ఆ సిగ్నల్ కా నుంచి వెళ్తే చాలా దగ్గర. అలాగే ఇక్కడ బస్ డిపో, మెయిన్ మనకు బస్ డిపో పక్కనే ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర. సో ఎవరిని అడిగినా చెప్తారు, అండ్ గూగుల్ మ్యాప్స్లో కూడా మనం పెట్టుకొని వెళ్ళొచ్చు. సో చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. సో నాకు ఈ టెంపుల్ నిజంగా మన దగ్గర ఉండడం చాలా అదృష్టం. ఇది భారతదేశంలోనే చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి టెంపుల్స్. సో మన హైదరాబాద్కి మన దగ్గరలో ఉండడం నిజంగా మన అదృష్టం. అండ్ మెయిన్ అట్రాక్షన్ యమధర్మరాజు చిత్రగుప్తులు, వీరిద్దరూ మనకు దర్శనం ఇవ్వడం చాలా రేర్ అది. సో అదన్నమాట. మీరు కూడా మీ వీలు చూసుకొని వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకోండి, అందరూ ఆనందంగా ఉండండి. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుద్ది. అండ్ రైట్ సైడ్లో కాలభైరవుడు అయితే మనకు దర్శనం ఇవ్వడం జరుగుద్ది. అండ్ కాలభైరవుడికి స్వయంగా మనమే నువ్వుల నూనెతోటి అభిషేకం అయితే చేయొచ్చు అన్నమాట. అది కూడా మెయిన్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ముచ్చట, అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి వీడియోలు మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.